ప్రధానమంత్రి మోడీ గారు కూడా వరంగల్కి వచ్చి వెళ్ళినారు. వారు భద్రకాళి గురించి, రామప్ప గురించి ఎత్తుకున్నందుకు ధన్యవాదాలే వారికి తెలియజేస్తున్నాం. కానీ అసలు వరంగల్ అభివృద్ధికి సంబంధించిన ఒక్క హామీని కూడా వారు చెప్పకుండా ఇక్కడ వరంగల్ ప్రజలకు సంబంధించిన ఏ ఒక్క అంశాన్ని కూడా ప్రస్తావించకుండా పోయిన పరిస్థితి బాగా కనబడుతుంది. ఒక్క విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికలు ఈరోజు కూడా మనల్ని పరిపాలించిన కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు మౌలిక సమస్యలను పరిష్కరించలేక విఫలమైన రెండు పార్టీలు ఇప్పటికీ ఎప్పటియో అంశాలను ముందటేసుకొని మాట్లాడుతున్నారు తప్ప కీలకమైన అంశాల్లో ప్రజలకు ఒక్క హామీ కూడా ఇవ్వడం లేదు. ప్రజలకు కావాల్సిన నీటి విషయంలో కానీ కావచ్చు, కరెంటు విషయం కావచ్చు, తాగునీరు కావచ్చు, జీవన ప్రమాణాల పెంపుదల కావచ్చు, అటువంటి అంశాల్లో ఎటువంటి హామీ ఇవ్వకుండా రకరకాలమైన విషయాలని, మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రధాని మోడీ గారి ప్రసంగం